వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. రీసెంట్గా డిజిటల్ పరంగా ఇండియా దూసుకెళ్ళిపోతుంది. సో ఆల్ ఓవర్ మనకి ఒకప్పుడు యూపీఐ స్కానర్ చేయాలంటే చాలా రేర్ అనమాట. అసలు ఇండియా డెవలప్ అవుతుందా, చేస్తారా, యూపీఐ స్కానర్లు వస్తే ఫోన్పేలు ఇవన్నీ యూజ్ చేస్తారా అనుకున్నారు. ఇప్పుడు యూపీఐ స్కానర్ లేనిది కనీసం ట్రాన్సాక్షన్ జరగలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా వెహికల్స్లో కూడా ఒక కొత్త మార్పు తీసుకొని వచ్చారు. ఈవీ వెహికల్స్ రీసెంట్ టైమ్స్లో విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కాలుష్యం ఎక్కువగా పెరిగిపోవడంతో ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఫ్లక్చుయేషన్స్ రావడము, సో ఇవంతా ఇష్యూస్ రావడము, బయట ఎక్కడైనా వార్ జరిగిందంటే ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికి సంబంధించి దట్టు కాలుష్యం ఇక్కడ పొగ, పర్యావరణ కాలుష్యం అయితే విపరీతంగా అయిపోతుంది. రీసెంట్‌గా డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. చిన్న పిల్లల ఊపిరితిత్తుల్లో కూడా ఒక చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ లాగా రావడము. అది వాళ్ళైతే స్మోక్ చేయరు. స్మోకింగ్ చేసే వాళ్ళ ఊపిరితిత్తులు ఎలా ఖరాబ్ అయిపోతున్నాయో, అదే విధంగా చిన్న పిల్లలకి అట్లా అవ్వడం అనేది రీసెంట్ టైమ్స్‌లో ఊపిరితిత్తుల డీల్ చేసే డాక్టర్లయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఆ రేంజ్‌లో పొల్యూషన్ అవుతుంది. దాన్ని తగ్గించడానికి, గ్రీనరీని పెంచడానికి సో ఈ విధంగా ఈవీ వెహికల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. రాను రాను వచ్చే ఇంకా ముందైతే ఈవీ వెహికల్స్ పెరిగిపోతున్నాయి గానీ, ఇప్పుడు నేను ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఈ ఛార్జింగ్ పాయింట్స్, ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువైపోతున్నాయి. మెయిను ప్లస్ పాయింట్స్ అన్నీ బానే ఉన్నాయి. పెట్రోల్‌తో కంపేర్ చేసుకుంటే చాలా ఖర్చు సేవ్ చేసుకోవచ్చు. పొల్యూషన్ ఉండదు. చాలా మంచిగా ఉంటుంది. స్మూతీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి దట్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఏందంటే ఒకటి ఛార్జింగ్ అవ్వాలంటే వెహికల్‌ని బట్టి దాదాపు 1 ½ అవర్ టు 2 అవర్స్, 2 ½ అవర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జర్ ఇంట్లో పెట్టుకుంటే 4-5 అవర్స్, 6 అవర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ స్టేషన్స్ దగ్గర క్యూ ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ సబ్సిడీలిచ్చి ఇంకా ఎక్కువగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తే బావుంటుంది అని అనుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ వెహికల్స్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎక్కువ మంది భయపడుతుంటారు. ఇవి పేలుతుంటాయి అలాంటియి అని చెప్పేసి. అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనం జాగ్రత్తగా యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా లాంగ్ రన్‌లో అంటే ఎక్కువ దూరం ప్రయాణించాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. దీనికి ఒక లిమిటెడ్ ఒక 100 కిలోమీటర్స్ వెళ్తేనే అంతవరకే రాగలవు. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు. అది కొంచెం ఇబ్బంది పడతారు. రీసెంట్ టైమ్స్‌లో బ్యాటరీస్ చేంజ్ చేసుకునే క్విక్ ఛార్జింగ్ వచ్చాయి. ఇప్పుడు ఇదే వెహికల్‌లో బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ మార్చేసుకొని ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ పెట్టేసుకొని తిరగొచ్చు. వీటిని పార్సిల్స్ ఎక్కువగా ఇట్లాంటి వాటిలి ట్రాన్స్‌పోర్టింగ్‌కైతే ఎక్కువగా వాడుతుంటారు. సో, ఒకసారి ఇక్కడ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. యూజర్స్‌ని ఎలా ఉంది, ఏంటి, ఛార్జింగ్ కరెక్ట్‌గా అన్ని వేళల్లో హైదరాబాద్‌లో అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి. ఛార్జింగ్ పాయింట్స్‌కొస్తే హైదరాబాద్‌లో దాదాపు 700 మాత్రమే ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ఒక 27,000-30,000 లోపే ఉన్నాయి. సో, వీటి సంఖ్య ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అని. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈవీ వెహికల్స్ ఇండియాలోనే ఈవీ వెహికల్స్ ఎక్కువగా వాడడం జరుగుతుంది కదా! సో, వీటికి తగ్గ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. వెహికల్స్ హెవీ అయిపోతున్నాయి గానీ ఛార్జింగ్ అవును. స్టేషన్స్ ఎక్కడ ఛార్జింగ్ దొరుకుతాయి? స్టేషన్‌లు గవర్నమెంట్ రెస్పాన్స్ చేస్తే బాగుంటది. హ్మ్. ఈ బోల్ట్ ఎర్త్ అనేది చాలా తక్కువున్నాయి. హ్మ్. ఛార్జింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సడెన్‌గా. 100, 120 కిలోమీటర్ రేంజ్‌లో కొంచెం లాంగ్ రూట్‌లో ట్రాన్స్‌పోర్ట్‌కి బాగా ఇబ్బందవుతుంది. గవర్నమెంటే వీటిని సబ్సిడీ తీరుగా తీసుకుంటే చాలా బెనిఫిట్. బయట కమర్షియల్‌గా వీళ్ళు చార్జెస్ హెవీగా తీసుకుంటున్నారు. హ్మ్. స్టార్టింగ్‌లో ఎంత ₹26 ఉండే. ఇప్పుడు 39 ఒక్కొక్క కాడ ₹40 ఎట్లా చార్జెస్ అంటే పర్ చార్జింగ్ యూనిట్‌కి పర్ యూనిటా? పర్ యూనిట్‌కి ఒక్కొక్క కాడ 26 ఉంది. ఒక్కొక్క హ్మ్. కాడ 30 ఉంది. హ్మ్. స్టార్టింగ్‌లో అయితే కొత్తగా వచ్చి పెట్టినప్పుడు 26 అట్లుండే. ఇప్పుడు హ్మ్. 38, ₹40 చేశారు. ఓకే. అదే గవర్నమెంట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది గదా! ఏదైతే ఎక్కువ ట్రాన్స్‌పోర్టేషన్ ఏరియాలో ఉందో కమర్షియల్ ఏరియాస్‌లో అలాంటి కాడ పెడితే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు జనరల్‌గా మీకిప్పుడు ఈ వెహికల్ లాంగ్ లాంగ్ మాకు ఎళ్ళాల్సొస్తది. మీకు స్టేషన్స్ లేవు. ఎలా పరిస్థితి ఇంకా అంతే? మేము బయట ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సొస్తుంది. హ్మ్. మళ్ళా వేరే వెహికల్ పికప్ చేసుకొని, పుషప్ చేసుకొని రావాల్సొస్తుంది. ఓకే. ట్రాన్స్‌పోర్ట్‌కి చాలా ఇబ్బందవుతుంది. వాడిని చూసుకొని, రేంజ్ చూసుకొని గూడా ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నాం. లిమిట్‌గా తక్కువ 10 కిలోమీటర్ అట్లా దగ్గర చూసుకోవాల్సొస్తుంది. ట్రాన్స్‌పోర్ట్‌కి కూడా చాలా ఇబ్బందవుతుంది. ఈ వెహికల్ మీకు ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు ఫుల్లీ మాకు చార్జర్ చేస్తే? ఫుల్ చార్జ్ చేస్తే మాకు 120 వస్తదండి. 120. ఆ! కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ కంటే చాలా తక్కువ వస్తున్నాయి. అవునా? కంపెనీ వాళ్ళు కూడా చాలా రెస్పాన్స్ లేదు. సర్వీస్ లేదు. హ్మ్. వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇట్లా సరిగ్గా. ఇది కొంచెం ఇప్పుడు ఈవీ వెహికల్స్ అనేవి రెంటెడ్ కూడా బాగా రెంటల్‌గా నడుస్తుంది. కూడా చాలా నడుస్తున్నాయి. అతార్ కంపెనీ గాని, ఓలా గాని, హ్మ్. బయట ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. వేరు వేరు కంపెనీలు అవి కూడా చాలా నడుస్తున్నాయి. కానీ రెంటల్ బాగా ఎక్కువ చార్జెస్ ఉన్నాయి. హ్మ్. పర్ మంత్ 10,000, 12,000 పర్ రెంటే అవుతుంది. ఓకే. ఛార్జింగ్ వెహికల్స్ మన రెంటల్ వెహికల్స్‌కి. హ్మ్.
గవర్నమెంట్ సబ్సిడీలు తక్కువ పెడతా అంటున్నారు కానీ సబ్సిడీ రావట్లేదు. సబ్సిడీ ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇదంతా ఇబ్బంది ఉండదు కదా జనాలకి. ఇది మీరు ఓన్గా తీసుకున్నాను నేను, మాకు ఓన్గా ఇది 270 పడ్డది, 27. 2,70,3,000. ఓకే. మాకు సబ్సిడీ అన్నారు కానీ మాకు సబ్సిడీ 5,000 రూపీస్ ఇచ్చారు దానికి అంతే. గవర్నమెంట్ చెప్తుంది మనం 40-50%, 60% అన్నారు కానీ అంత ఇవ్వట్లేదు, జస్ట్ 5,000 రూపీస్ మాకు సబ్సిడీ వచ్చింది. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోవడము, డీజిల్ రేట్లు బాగా పెరిగిపోవడము, సో అందరూ ఈవీ వెహికల్స్కి కన్వర్ట్ అయిపోతున్నారు. అవునవును, పెట్రోల్స్ గవర్నమెంట్ రెస్పాన్స్ లేదు పెట్రోల్ వాటి గురించి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలి. పెట్రోల్ ఎట్లా ఇప్పుడు ఇరాన్లో అటు స్ట్రైక్స్ అట్లా నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ పెట్రోల్ ఛార్జెస్ పెంచారు. గవర్నమెంట్ వాడికి కూడా రెస్పాన్స్ తీసుకోవాలి, తీసుకుంటే బెటర్గా ఉంటుంది కదా. జనాలు కదా, ఇన్కమ్ సోర్స్ అనేది జనాల నుంచే వస్తుంది మీకు. సో ఇది ఎంత ఫుల్లీ ఛార్జ్ అవ్వాలంటే 0 to ఎంత వరకు ఉంటుంది? 100 80? 100 ఉంటుంది. 0 నుంచి వెళ్ళి 100 అవ్వడానికి 3 అవర్స్ టైం పట్టుంది. 3 hours ఫాస్ట్ ఛార్జింగ్ చెప్తున్నా, 3 అవర్స్ టైం పట్టుద్ది మాకు ఫాస్ట్ ఛార్జింగ్. ఆ. అంటే మరి ఇప్పుడు మీరు పనిలో ఉంటారు, వచ్చి ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఆగి 3 hours వెయిట్ చేయడమేనా? వెయిట్ చేయడమే, 3 అవర్స్ వెయిట్ చేయడం వీటి కొరకు. ఒక్కొక్కసారి 2.5 hours అవుతుంది. అందుకే లాంగ్ టర్మ్ తీసుకోకుండా ఒక 10 నిమిషాలు పెట్టుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, రీచ్ అవ్వడం, తర్వాత ఇంటికి వెళ్ళి పెట్టుకోవడం. ఇంటికాడ కంపెనీ ఇచ్చిన ఛార్జర్ అయితే 6-7 hours ఛార్జింగ్ చేయబెట్టాలి. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చింది సెపరేట్ సపరేట్ హోమ్ ఛార్జర్, అది వెహికల్తో వచ్చిన ఛార్జర్ 7 hours పెట్టాలి. అది ఎక్కువ స్పీడ్ ఉండదు, స్లో ఉంటుంది, 750 watts అది. అందుకే మీరు ఇక్కడ స్టేషన్స్ దగ్గరకు వచ్చి పెట్టేసుకుంటారు. స్టేషన్ దగ్గర పెట్టుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ మాకు రెస్పాన్స్ ఇస్తే ఇలాంటి ఛార్జర్లు గవర్నమెంట్ పెడితే చాలా బాగుంటుంది. అంటే దీనికి మీరు ఒక యాప్ యూజ్ చేస్తారా లేదా డైరెక్ట్గా కార్డు యాప్ యూజ్ చేసుకోవాలి. బోల్ట్ ఎర్త్ వాళ్ళు అనేది ఒక యాప్ క్రియేట్ చేశారు, దాన్ని స్కాన్ చేసుకొని పే చేయడమే. పర్ యూనిట్కి ఒక్కొక్క 30 చెప్పాను కదా, 26 నుంచి వెళ్ళి 40 రూపీస్ వరకు ఉంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు, ఇది ఏరియాని బట్టి రేటు మారుతుంది. కూకట్పల్లిలో ఒక 36 ఉంది, ఒక 34 ఉంది. ఇక్కడ మాదాపూర్లో, ఇదే మాదాపూర్లో 100 feet రోడ్లో 38 రూపీస్ ఉంది, ఇక్కడ 34 రూపీస్ ఉంది పర్ కిలో. అది ఛార్జెస్ అనేది వాళ్ళు కస్టమర్, ఇది కమర్షియల్ కాబట్టి కస్టమరే చూజ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంది. అదే గవర్నమెంట్ తీసుకుంటే అంత ఇబ్బంది ఉండదు, ఆల్ ఓవర్ ఒకటి ఉంటుంది. పర్ యూనిట్ ఎంత వస్తుంది? మాక్సిమం 6-7 రూపీస్ వస్తుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ కమర్షియల్ కాబట్టి వీళ్ళు 20-30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏంటి మరి ఇప్పుడు ఈవీ వెహికల్స్ అందరూ ఈవీ వెహికల్స్కే వచ్చేస్తున్నారు, సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి? ఇట్లా ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువ ఉండి 3-4 hours ఛార్జింగ్లు పెట్టుకోవాలంటే ఇబ్బందే కదా. చాలా ఇబ్బంది అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్ లేకపోవడం వల్ల వేరే వెహికల్ వచ్చి అది బుకింగ్ ఎవరికి వేరే ఉండవు. ఒకటేసారి 2 గంటలు యూజ్ చేయడం కుదరదు. ఎట్ ఏ టైం ఒకటే గన్ యూజ్ చేయాలి, వేరే వెహికల్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. వచ్చిన వేరే పర్సన్ వచ్చినా కూడా వేరే కాడికి వెళ్ళిపోతున్నాడు, ఇంటికాడ పెట్టుకుందామన్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఇలాంటివి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్రో, ఎలా ఉన్నాయి ఈవీ వెహికల్స్ యూజ్ చేస్తున్నావు? ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? ఛార్జింగ్ పాయింట్స్ అంటే ఒక వెహికల్ యూజ్ చేస్తే ఇంకో వెహికల్ యూజ్ చేయరాదు బ్రో. అంటే ఇప్పుడు ఆతరిది పెట్టుకున్నారు అనుకో, ఓలాది బెటర్ రాదు. ఓలాది పెట్టుకుంటే ఆతరిది బెటర్ రాదు. అంటే బ్యాటరీస్ బట్టి ఇప్పుడు ఈ ఓలా వెహికల్స్ లో మీకు అదే పెట్టుకోవాలి. అదే పెట్టుకోవాలి, బోల్ట్ ఎర్త్ అనేది. వేరేది యూజ్ చేయదు కదా, వేరే యూజ్ చేయరాదు. మరి మీకు అన్ని హైదరాబాద్, ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఇప్పుడు స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ మాదాపూర్లోనే 2 ఉన్నాయి. మీకు చూపిస్తుందా? చూపిస్తే యాప్లో చూపిస్తుంది లొకేషన్స్. సో ఎంత టైం పడుతుంది ఫుల్ అయ్యేలో? ఫుల్ అయ్యానికి మినిమం ఒక 1.5 hour అవుతాయి బ్రో. 1.5 hours అక్కడ క్యూ ఉంటే మాత్రం వెయిట్ చేయాలి. ఓకే. సో అంటే మీకు స్టేషన్స్ తక్కువ ఉన్నాయా లేకపోతే సరిపోతుందా? ఇప్పుడు స్టేషన్స్ అంటే ఈ ఏరియాలో ఉన్నాయి, మళ్ళీ అటు గచ్చిబౌలి ఏరియాలో ఒకటి ఉంది, అటు కోంపల్లి ఏరియా కన్నా అయితే అటు లేవు. సిటీ లిమిట్స్లో ఒక కంఫర్టబుల్గా ఉన్నాయి, సిటీ లిమిట్స్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు దూరం వెళ్తే మాత్రం కష్టమవుతాయి బ్రో. ఎలా ఇప్పుడు ఇవి ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది? ఇది 130 రేంజ్ ఇస్తాయి బ్రో. 130 ఈ వెహికల్ ఓలా S1 Pro 134 kW. ఓకే. సో మీరు ఎంత రీఛార్జ్ చేసుకోవాలా కార్డు నుంచి? రీఛార్జ్ అంటే ఇక్కడ 84 చూపిస్తాయి బ్రో 1 అవర్కి. 1 అవర్కి 84 రూపీస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇక్కడైతే 84 1 అవర్. వేరే దగ్గర ఇంకో రేట్. వేరే దగ్గర ఇంకొక రేట్. ఓకే. సో మీకు గవర్నమెంట్ నుంచి ఏం లేదా సబ్సిడీ? సబ్సిడీ ఛార్జింగ్ స్టేషన్స్ గవర్నమెంట్ అంటే ఏం లేవు బ్రో, అన్ని ప్రైవేట్ ఉన్నాయి. అవునా? ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు మొత్తం ఈవీ వెహికల్స్కే వస్తున్నారు కదా అందరూ? అవునవును, బాగానే ఉంది. కానీ ఈ ఓలా వెహికల్ అయితే కొంచెం సర్వీస్ లేదు. సర్వీస్ లేదా? లేదు. అంటే ఏదైనా సర్వీస్ కోసం పోతే బాగా ల్యాగ్ చేస్తారు. మొన్న అది ఛార్జర్ ఖరాబ్ అయింది, అది
మీరు ఇంటి దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా. ఆ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఛార్జర్ ఖరాబ్ అయింది నా వెహికల్ది. ఓకే. అది అది ఇంకొక ఛార్జర్ తీసుకుందామని పోతే 4 months ఆగమని అంటారు. 4 months ఆ, వరకు వచ్చి బయట పెట్టుకోవడం మీ పరిస్థితి. అంతే ఇక. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని బ్యాటరీస్ వస్తున్నాయి, వెంటనే ఇమీడియట్గా చేంజ్ చేసి ఇంకో బ్యాటరీ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఆ వెహికల్స్ ఎట్లా అవి workout? అవి రేంజ్ తక్కువ వస్తాయి బ్రో. ఆ? అవి రేంజ్ తక్కువ వస్తాయి. ఓకే. అవి ఎన్ని కిలోమీటర్స్ వరకు రావచ్చు? అవి 60-70 వస్తాయి అంతే. అంతే. మళ్ళీ వెంటనే బ్యాటరీ చేంజ్ చేసుకో. చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఛార్జింగ్ పాయింట్స్ దగ్గరే ఉంటుంది మరి. అవును. పెట్టుకోవాలి కదా. సేమ్. సో అంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ యూస్ చేస్తున్నారు కదా. సో రీసెంట్ టైమ్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. సో యూజెస్ ఎలా ఉంది, ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా దొరుకుతున్నాయి, ఏంటి ఎలా ఉంది? దొరుకుతున్నాయి కానీ కొంచెం ఛార్జింగ్ స్టేషన్లు పెంచాలి. బండి అయితే బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఛార్జింగ్ స్టేషన్ ఒకటి ఇబ్బంది అవుతుంది. ఓకే. అంటే లోకల్లో అయితే వర్కౌట్ అవుతుంది, లోకల్లో వర్కౌట్ అవుతుంది, లాంగ్ వెళ్ళాలంటే ఇబ్బంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఈవీ వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకి? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఛార్జింగ్ ఒకటే మైనస్, ఛార్జింగ్ ఒకటే. ఇక్కడ నాయిపోతే ఇబ్బంది. మన పెట్రోల్ బండి అయితే నూకెళ్తాం కదా, నూకెళ్ళడానికి ఛాయిస్ ఉండదు. ఇప్పుడు చూసారు కదా, పోర్టల్ వేసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఇది ఛార్జింగ్ అయిపోయిందంటే తీసుకెళ్ళడం కష్టం, అంటే మోటార్ ఖరాబ్ అవుతుంది అన్న, మోటార్ ఖరాబ్ అవుతుంది, దాన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. ఓకే. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ పర్ కిలోమీటర్కి ఇంత ఛార్జ్ చేస్తారు, ఎక్కువ ఉంటుంది అమౌంట్. ఓకే. సో అందుకే చాలా మంది పోర్టర్ బుక్ చేసుకుని వెళ్తారు. నార్మల్గా ఇంటి దగ్గర పెట్టేసుకుంటారు. ఇంటి దగ్గర పెడతాం. అది అంటే ఈ ఛార్జింగ్ స్టేషన్స్కి ఇంటి దగ్గరికి డిఫరెన్స్ ఏంటి? ఛార్జింగ్ స్టేషన్ డిఫరెంటా, ఇక్కడైతే డబ్బులు తీసుకుంటారు కొంచెం, ఇంటికాడ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, నైట్ పెట్టుకొని పడుకోవడం. సేమ్ టైమింగ్ సేమా? ఏది అంటే మీకు ఇక్కడ ఒక 1 hour ఎక్కే ఛార్జర్ పర్సంటేజ్, ఇంటి దగ్గర కూడా 1 hour చాలా చేంజ్. ఇది 1 hourలో 0 నుంచి 80 ఎక్కుతుంది. 80 ఫుల్ ఛార్జ్ అవుతుంది. 80 వరకే. 80 ఏనా? 80 అంతే, 100 ఎక్కువ. బ్యాటరీ హీట్ అవుతుంది కదా, బ్యాటరీ హీట్ అయిపోతుంది. సో 80 వరకే ఎక్కుతుంది గంటలో. 0 నుంచి 80 వరకు. ఇంటి దగ్గర అయితే 100 ఎక్కుతుంది, 6 hours పడుతుంది. 100 ఎక్కి 6 hours పడుతుంది. సో ఇది ర్యాపిడో వాళ్ళకి, పార్సల్ చేసే వాళ్ళకి ఇది బెటర్. అంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా, బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది బండిది. మిగతా బండ్ల ఓలా, ఇప్పుడు ఓలా ఉంది 4% ఛార్జింగ్ ఉన్నా కానీ అది అయిపోతుంది. ఇది 1% ఉన్నా కానీ మనకి. ఇదేం కంపెనీ? ఏథర్. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఇందులో కూడా. రీసెంట్గా బ్యాటరీస్ చేంజింగ్ కూడా వస్తున్నాయి, అవి ఎట్లా ఉంటాయి? రిమూవల్ బ్యాటరీస్ అవి ఏం నాకు తెలియదు అన్నది. సో ఇది వర్క్ అవుతుంది మంచిగా? వర్క్ అవుతుంది. నేను తీసుకొని 1.5 year అయింది, నాకేం ప్రాబ్లం రాలేదు. నాకు 177 పడింది. సో ఇందులో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి, ప్రో అని, ప్లస్ అని, ఇంకేవో చూపిస్తున్నారు కదా. ఇది టాప్ మోడల్, ఇది ఏథర్ ఇస్తా జెడ్ టాప్ మోడల్ ఇది. సో హైదరాబాద్లో నీకు ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అవైలబుల్గానే ఉన్నాయి. నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, అందరూ వెహికల్స్ పెట్టినప్పుడు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మినిమం 1.5 hour పడుతుంది. కానీ ఛార్జింగ్ స్టేషన్ పెంచాలి. నువ్వు రీసెంట్గా పెట్రోల్ వెహికల్కి ఎందుకు అని, అంటే పెట్రోల్ వెహికల్కి దీనికి డిఫరెన్స్? అంటే బడ్జెట్ సేవ్ చేసుకోవడానికి, పెట్రోల్ పైసలు మిగులుతాయి. పెట్రోల్ పైసలు నాకు మంత్లీ 4,000 మిగులుతుంది. దీనివల్ల నెలకి 4,000 సేవ్ చేస్తున్నావు. పెట్రోల్ ఇంతకుముందు పెట్రోల్ వెహికల్ ఉండేది యాక్టివా. సో ఇది కొన్న కాడ నుంచి నాకు పెట్రోల్ సేవ్ అవుతున్నాయి డబ్బులు. అంటే పెట్రోల్లో కూడా ఇప్పుడు ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి కదా, ఎక్కువ ఒకసారి ఇథనాల్ కలుపుతున్నారు, రేట్లు పెరిగిపోతున్నాయి. సో దానివల్ల కూడా మోస్ట్లీ దీనికే కన్వర్ట్ అవుతారు. కార్లో కూడా చాలా వాటికి ఈవీ వెహికల్సే తిరుగుతున్నాయి ఇప్పుడు మన సిటీలో. అంటే మనీ సేవింగ్ అవుతుంది అంతే, చాలా సేవింగ్ అవుతుంది. డిజిటల్గా కూడా మనం ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇండియాలో. థ్యాంక్ యూ.